హలో ఎవ్రీవన్. నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. లాస్ట్ 3 ఎపిసోడ్‌లో హనుమంతుడు బలం ఎలా తెలుసుకున్నాడు, లంకలోకి ఎలా ప్రవేశించాడు, దాని తర్వాత లంకలో తన వీరతను ఎలా చూపించాడు అనేది మనం చూసాం లాస్ట్ 3 ఎపిసోడ్స్‌లో. పైగా ఇంకోటి కూడా చూసాం. రావణాసుడి యొక్క అహంకారాన్ని ఎలా దహనం చేశాడు, ఆహ్, ఎలాగా అసలు చేశాడు అవన్నీ మనం ప్రీవియస్ ఎపిసోడ్‌లో చూసాం. ఇప్పుడు 4థ్ ఎపిసోడ్‌లో మనం చూసేదేంటంటే, రాముడు లంక వైపు ఎలా బయలుదేరాడు, మరియు రామసేతు అనే అద్భుతమైన చరిత్రను ఎలాగా సృష్టించాడు అనేది మ్యూజిక్ తర్వాత చూద్దాం. సముద్ర తీరానికి రాముడు వెళ్తాడు. ఎందుకెళ్తాడు? హనుమంతుడు సీతమ్మ ఎలా ఉందో, లంకలో ఎలా ఉందో అనే సమాచారం, పైగా సీతమ్మ ఇచ్చింది చూడమని, రెండోది తను స్వయంగా చేసిచ్చిన మాలను తీసుకెళ్ళి రాముడికిచ్చారు కాబట్టి ఆయన చాలా ఆనందంగా అప్పుడు ఓహో! తెలిసింది కదా అని చెప్పి సముద్ర తీరానికెళ్తాడు. హనుమంతుడు సీతమ్మ సమాచారం ఇచ్చిన తర్వాత ఇదంతా జరిగింది. రాముడు ఆనందంతో ఆహ్, ఉంటాడు, కానీ ఒక ఆలోచనలో పడతాడు. లంకకు వెళ్ళాలి. కానీ ఈ సముద్రం చాలా పెద్దదిగా ఉంది. అంటే 100 యోజనాల సముద్రం అంటే మామూలు విషయం గాదు గదా! చాలా పెద్ద సముద్రం. సో, సముద్రం అంత దూరం చూసి వానర సైన్యం కూడా గందరగోళంలో పడుతుంది. కొంతమంది అంటారు, ఇంత పెద్ద సముద్రాన్ని ఎలా దాటగలం మనం అని అనుకుంటూ ఉంటారు. ఆ సమయానికి రాముడు ధ్యానంలో కూర్చుంటాడు. ఆయన సముద్రదేవుడిని ప్రార్థిస్తాడు. హే సముద్రదేవా, ధర్మం కోసం నేను అడుగు పెడుతున్నాను, దాటేందుకు మార్గం చూపించు అని అడుగుతాడు. అడిగితే సముద్రదేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాండ్ అవ్వకపోతే 3 రోజుల పాటు అలా రాముడు ప్రార్థిస్తూనే ఉంటాడు. సమాధానం ఎంతకి రాకపోవడంతో రాముడికి కోపం వచ్చి బాణాన్ని ఎత్తుతాడు. అప్పుడు సముద్రదేవుడు భయంతో ప్రత్యక్షం అయిపోయి రాముడి దగ్గరికి వస్తాడు. ప్రభు, మీకోసం మీ కోపం చాలా జెన్యూనే, అంటే సక్రమమే. మీరు రామసేతు నిర్మాణం ప్రారంభించండి. నేను మీ సైన్యానికి సహకరిస్తానని చెప్తాడు. అప్పుడు అలా రాముడు ఏం చేస్తాడంటే రామసేతు యొక్క నిర్మాణం ప్రారంభిస్తాడు. నిర్మాణం అంటే ఆ కన్‌స్ట్రక్ట్ చేయడం. దేనికి ఆ కన్‌స్ట్రక్షను? లంకకి వెళ్ళడానికి. అంత సముద్రంలో లంకకి వెళ్ళడానికి రామసేతు నిర్మాణాన్ని ప్రారంభిస్తాడు. చేస్తే వానర సైన్యం ఒక్కొక్కళ్ళు రాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. పెద్ద పెద్ద రాళ్ళు. సముద్రంలో వేస్తే ఏమవుతుంది? మునిగిపోతాయి. అలా మునిగిపోతూ ఉంటాయి. వాళ్ళు ఎన్ని రాళ్ళు తెచ్చి వేసినా ఆ సముద్రం కాబట్టి మునిగిపోతూ ఉంటుంది. అప్పుడు జాంబవంతుడు చూడండి, ఇక్కడ ఎంత గొప్ప ఆయనో అనేదానికి నిదర్శనం ఇది. ఏంటంటే అప్పుడు జాంబవంతుడు ఒక మాట చెప్తాడు. రాళ్లపై శ్రీరామ, శ్రీరామ అని ఒక నామం రాయండి. రాస్తే అప్పుడు అదేంటో మాకు తెలుస్తా అంటాడు. అప్పుడు ఆ రాళ్లపై శ్రీరామనామం రాసి ఒక్కొక్కళ్ళు ఆ రాళ్ళు విసురుతూ ఉంటారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ రాళ్ళు నీటి మీద తేలడం మొదలు పెడతాయి. అలా తేలుతాయి. దీంట్లో ఉడత సాయం అని అంటారు కదా! ఉడత కూడా వచ్చి సాయం చేస్తూ ఉంటుంది. దాని వంతు అది. అది కూడా అప్పుడు ఆ ఉడతని ఏం చేస్తారంటే రాముడు అప్రిషియేట్ చేయడానికి పైన ఇలాగా రాస్తారు. రాస్తే ఆయన 3 వేళ్లతో రాస్తారు. ఇప్పుడు మీరు మామూలుగా ఉడతను చూడండి. చూస్తే వెనకాతల దాని నడుం పైన 3 గీతలుంటాయి. అది రాముడు అలాగా దాన్ని అప్రిషియేట్ చేస్తూ రాసిన ఉడత మీద రాసింది అది. సో, ఇది కూడా ఒక నమ్మకం. సో, ఉడత సాయం అంటారు కదా! అది. ఆఖరికి ఉడత కూడా వచ్చి సాయం చేసింది. అప్పుడు ఆ రాళ్ళు నీటి మీద తేలడం మొదలెడతాయని చెప్పాను కదా ఇందాక. రాముడు చిరునవ్వుతో, అంటే బాగా ఆనందపడి నవ్వుతారనమాట. చాలా మంచి ఆనందంగా. భక్తి ఉన్న చోట ప్రకృతి కూడా
ప్రకృతికి కూడా మార్పొస్తుంది. మన అందరిలోనూ భక్తుందనుకో, దీనివల్ల మనం తెలుసుకునేదేంటంటే, మన అందరిలోనూ భక్తుంటే అది ప్రకృతికి కూడా మార్పొస్తుంది. సో, అది మనం జీవితానికి, మన లైఫ్‌కి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్తా. మన జీవితంలో కూడా సముద్రం లాంటివి చాలా ఉంటాయి. సముద్రం అవేంటి సమస్యలు, నిరాశలు, విఫలాలు ఆ! ఇవన్నీ మనకి దాటలేని దూరంగా అనిపిస్తూ ఉంటాయి మనందరికి. కానీ మనం ఒక్క శ్రీరామ నమ్మకం రాయగలిగితే ఆ సమస్య కూడా తేలిపోతుంది. సో, అలాగా ఉదాహరణకి ఒక స్టూడెంట్ ఉన్నారనుకో, ఒక పిల్లాడున్నాడు. పరీక్షల్లో చాలా కష్టపడుతున్నాడు. ప్రతిరోజు నిరాశలో ఉంటాడు వాడు. ఒకరోజు తల్లిదండ్రులు చెప్తాడు, "నీ పైన నమ్మకం పెట్టుకో. నువ్వేదైనా చేయగలవు" అని చెప్తారు. ఆ మాట అతనికి రామనామంలా మారుతుంది కదా! ఇప్పుడు ఆడు సరిగ్గా చదవట్లేదనుకో, నువ్వు సరిగ్గా చదవట్లేదని చెప్పడం వేరు. నువ్వు చేయగలవు, నువ్వు చదవగలవు, నువ్వు ఎలాగైనా బాగా చేస్తావు, నీ వెనకాతల మేమున్నాం అని పేరెంట్స్ చెప్పారనుకోండి. చెప్తే ఏమవుతుంది? వాడికి బోలెడంత స్ట్రెంగ్త్, మెంటల్ పీస్ వచ్చి వాడు చదివి కాన్సంట్రేట్ చేసి సక్సెస్ అవ్వగలడు. అది ఆ ఒక్క మాట చాలు రామనామంలా మారుతుంది. అదే రామసేతు యొక్క నేను అన్వయించుకుని నేను చెప్దాం అనుకున్న ఒక అర్థం. నమ్మకం తెలుస్తుంది. ఓకే. ఆహ్, రామసేతు నిర్మాణం కేవలం ఒక భక్తి కాదు. అది సమైక్యతకు ఒక చిహ్నం. అంటే అందరూ కలిస్తేనే గదా! ఉత్తి రాముడు ఒక్కడు చేయలే. ఆఖరికి ఉడతతో సహా మొత్తం వానరులు, ఉడతతో సహా మొత్తం అందరూ కలిసి వచ్చి ఒక్కొక్కళ్ళు రాళ్ళు తెస్తారు. మరొకళ్ళేమో వాటినేమో సర్దుతారు. మరొకళ్ళేమో పైన రామనామం రాస్తారు. ఎవరు, ఎవ్వరు నేను ఒక్కడినే చేశాను అని మాత్రం చెప్పుకోలేదు అక్కడ. అందరూ కలిసి మనం చేశాం అని చెప్పారు. ఇది మనకు చాలా అవసరం. ఇంటి పనైనా, లేకపోతే మామూలు ఏదైనా సహజమైన పనైనా ఆహ్, నేనొక్కడినే చేసేసాను. లేకపోతే నేనే చేసేసుకోగలను అని అంటే అది ఎంతకి అవ్వదు. ఎవరో ఒకళ్ళు సహకరిస్తేనే అది అవుతుంది. ఒక్కతనంత మాత్రాన చేయగలిగితే అది రామసేతు ఎలా అవుతుంది కదా! ఒక్కళ్ళు చేసేస్తే. అందరూ సమిష్టి కృషి కదా చేసింది. సో, రాముడు సైన్యాన్ని చూస్తూ ఇలా చెప్తాడనమాట చాలా ఆనందంగా. "మీ సహకారం నాకు దేవతల దీవెనతో సమానం." ఓకే. హనుమంతుడు నమస్కరిస్తూ అంటాడు ఇలాగ, "ప్రభూ! ఈ రామసేతు, ఈ సేతు కేవలం రాళ్లతో కాదు, మీ నమ్మకం, మా భక్తితో నిర్మించబడింది." రాముడు చిరునవ్వుతో సముద్రాన్ని చూస్తాడు. చూసి సేతు పూర్తయింది. అది భక్తి, ధర్మం, నమ్మకం, సమైక్యత యొక్క ప్రతీకగా నిలిచింది అని అంటాడు. అప్పుడు ఈ ఇది రామసేతు నిర్మాణం పూర్తిగా అయిపోయింది. మన జీవితానికి ఒక సూత్రం కూడా ఉంది. రామసేతు మనకు 3 గొప్ప పాఠాలు చెప్తుంది. 1, విశ్వాసం ఉన్న చోట మార్గం దొరుకుతుంది. 2, కలిసి పనిచేస్తే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. రామనామం అంటే నమ్మకం, భక్తి, ధైర్యం. ఈ సుందరకాండ అంతా నమ్మకం, భక్తి, ధైర్యంతోనే ఉంటుంది. సుందరకాండలోని మనం ఈ భాగం వరకు మనకి ఏం తెలుసుకున్నాం? ఈ భాగంలో రాముడి నమ్మకానికి ప్రతీక, వానరులు సమైక్యతకు చిహ్నం, రామనామం ఏమో భక్తికి మూలం. మన జీవితంలో కూడా ప్రతీది అంటే సముద్రం అంత కష్టాలు దాటేందుకు మన హృదయంలో ఒక శ్రీరామ అని మనం అనుకోవాలి. అంటే ఎవరి భక్తి లేకపోతే శ్రీరామ అనుకోవచ్చు. ఇంకో రిలీజియన్ వాళ్ళు ఇంకోటి ఏదైనా అనుకోవచ్చు. ఏదైనా అని ఉండాలి. ఇది మనకి తెలియజేస్తుంది. మనం తర్వాత భాగంలో ఏం తెలుసుకున్నామంటే ఫైనల్ ఎపిసోడ్‌లో రాముడు లంకను చేరి రావణాసురుడితో ఎలా యుద్ధం చేశాడు? ధర్మం గెలిచిందా? లేకపోతే రావణాసురుడు గెలిచాడా? అందరికీ తెలుసున్న విషయమే. ధర్మమే గెలుస్తుంది. రాముడే గెలుస్తాడు. కానీ ఆ ధర్మం ఎలా విజయం సాధించిందో మనం చూద్దాం. జై శ్రీరామ్! జై హనుమాన్! ఇది 4థ్ ఎపిసోడ్. 5థ్ ఎపిసోడ్‌లో నేను చెప్పింది చూసుకుందాం. ప్లీజ్ నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. డింగుమని నా వీడియో మీ ముందు ప్రత్యక్షం అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కావాలంటే మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.